తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటరియట్లో సమావేశమయ్యారు. సమావేశంలో భాగంగా బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఎస్సీ వర్గీకరణపై పలు వినతులు వచ్చిన నేపథ్యంలో దీనిపై కూడా చర్చించి విధానపరమైన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు చేయనున్నారు. ఫ్యూచర్ సిటీ, యాదగిరిగుట్ట ఆలయ బోర్డుతో పాటు హెచ్ఎండిఏ కొత్త యాక్ట్, మైనింగ్ పాలసీపై మంత్రివర్గం చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. మరికొన్ని కార్యక్రమాలు ఇందిరా మహిళా శక్తి ద్వారా అమలు చేయడంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటరియట్లో సమావేశమయ్యారు. సమావేశంలో భాగంగా బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఎస్సీ వర్గీకరణపై పలు వినతులు వచ్చిన నేపథ్యంలో దీనిపై కూడా చర్చించి విధానపరమైన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు చేయనున్నారు. ఫ్యూచర్ సిటీ, యాదగిరిగుట్ట ఆలయ బోర్డుతో పాటు హెచ్ఎండిఏ కొత్త యాక్టు, మైనింగ్ పాలసీపై మంత్రివర్గం చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. మరికొన్ని కార్యక్రమాలు ఇందిరా మహిళా శక్తి ద్వారా అమలు చేయడంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. రైట్గా భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు లైవ్లో అందిస్తారు. రాజు, కేబినెట్ సమావేశం కొనసాగుతూ ఉంది. ప్రధానంగా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో ఇటీవల జరిగినటువంటి కులగణన ఏదైతే ఉందో కులగణన ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్లు అందించేందుకు దానికి సంబంధించి కేబినెట్లో ఆమోద ముద్ర వేయబోతా ఉన్నారు. అదేవిధంగా దీంతోపాటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చట్టబద్ధత విషయంలో కూడా దానికి సంబంధించి కేబినెట్ అప్రూవల్ చేయబోతా ఉంది. ఈ రెండింటిని కూడా బడ్జెట్ సమావేశాల్లోనే అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్టబద్ధత చేసేందుకైతే ఇప్పటికే రేవంత్ ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి కసరత్తు చేస్తూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. బీసీలకు సంబంధించి బీసీలకు విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా బీసీ యొక్క రిజర్వేషన్లు తీసుకొస్తామని చెప్పేసి ప్రభుత్వం గత కొద్ది రోజులుగా కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించే రాష్ట్రంలో కులగణన కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ యొక్క కులగణన పూర్తయిన తర్వాత ఎవరైతే మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం కూడా మరోసారి కులగణనలో అవకాశం ఇటీవల కల్పించడం జరిగింది. ఇటీవల కల్పించిన తర్వాత దాన్ని కూడా క్యాబినెట్లో ఆమోదించిన తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించే యోచనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా ఈ రెండు బిల్లులతో పాటు ఇతర అంశాలు కూడా ఈ యొక్క సమావేశంలో చర్చకు రానున్నట్టుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా భూభారతి బిల్లు కావచ్చు, అదేవిధంగా ఎండోమెంట్ సవరణ బిల్లు కావచ్చు, అదేవిధంగా వీటితో పాటు పలు కీలకమైన 35 అంశాలకు సంబంధించినటువంటి ఈ యొక్క అంశాలపై ఈరోజు కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. బడ్జెట్కు సంబంధించి తేదీలను కూడా ఈ యొక్క సమావేశాలలోనే ఖరారు చేస్తారని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే అసెంబ్లీని గవర్నర్ ప్రొరోగ్ చేశారు కాబట్టి మళ్ళీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలంటే ఖచ్చితంగా గవర్నర్ యొక్క స్పీచ్తోనే ప్రారంభం కావాల్సి ఉంటుంది. కాబట్టి దానిపై కూడా ఈ యొక్క సమావేశంలో చర్చించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. దీంతో పాటు ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలంటే ఖచ్చితంగా దాన్ని రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఒక అఖిలపక్షాన్ని కూడా ఢిల్లీకి తీసుకెళ్లే యోచనలు కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి అన్ని పార్టీలను కూడా ఒక అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకువెళ్ళాలి. దానికి సంబంధించి విధి విధానాలు ఏ విధంగా ఉండాలి దానిపై కూడా ఈ యొక్క సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతా ఉంది. మరి వీటన్నింటిపై కూడా కూలంకషంగా చర్చించి అసెంబ్లీ సమావేశాల తేదీని కూడా ఖరారు చేసి రాబోయే 1-2 రోజుల్లోనే ఈ యొక్క అసెంబ్లీ తేదీలు వచ్చేటట్టుగా కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే 10వ తేదీ వరకు కూడా సమావేశాలు ఉండొచ్చు అని చెప్పి కూడా భావిస్తూ ఉన్న ఈ పరిస్థితుల్లో వీలైనంత తొందరగా అసెంబ్లీ సమావేశాలలో వీటిని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.